నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు కోవిడ్ నుంచి వచ్చిన తాజా వార్తలు గనుక చూస్తే, కోవిడ్‌లో పరిస్థితులు ఎంత కఠినంగా మారుతున్నాయో మనకైతే అర్థమవుతుంది. మొదటి న్యూస్ గనుక చూస్తే, కువైట్ సిటీలో ట్రాఫిక్ పోలీసులు భారీ సెక్యూరిటీ ఆపరేషన్‌లనైతే నిర్వహించారు. గత 24 గంటల్లో ఏకంగా 36 మందినైతే అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్ట్ అయిన వారిలో చాలా మంది రెసిడెన్షియల్ పర్మిట్ క్యాన్సెల్ అయిన వాళ్ళున్నారు. అంటే అకామాలు ఎక్స్‌పైర్ అయిన వాళ్ళు, క్యాన్సెల్ అయిన వాళ్ళున్నారు. మరికొంతమంది చట్టాలను ఉల్లంఘించిన వారున్నారు. అరెస్ట్ అయిన అందరినీ సంబంధిత అధికారులకైతే అప్పచెప్పడం జరిగింది. అధికారులు ఏం చెప్తున్నారంటే, ఇలాగే ప్రతిరోజు సెక్యూరిటీ ఆపరేషన్‌లు నిర్వహించి, కువైట్‌లో ఇల్లీగల్‌గా నివసిస్తున్న ప్రవాసుల్ని అరెస్ట్ చేసి, కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తామని హెచ్చరించడం అయితే జరిగింది. తర్వాత న్యూస్‌లోకెళ్తే, కువైట్ మున్సిపాలిటీ అన్ని గవర్నరేట్‌లో భారీ శుభ్రతా కార్యక్రమాలనైతే ప్రారంభించింది. ఈ క్యాంపెయిన్ యొక్క ముఖ్య లక్ష్యం రోడ్డుపై చెత్తను తొలగించడం, రోడ్డుపై అక్రమంగా ఉంచిన వాహనాలు తొలగించడం, స్ట్రీట్ వెండర్లపై నిఘా ఉంచడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య లక్ష్యం. ఈ కార్యక్రమం ఏప్రిల్ చివరి వరకు అయితే కొనసాగుతుంది. తర్వాతి న్యూస్‌లోకెళ్తే, షువేక్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఈ రోజు ఉదయం 4:30 గంటలకు ఒక షాకింగ్ సంఘటన అయితే జరిగింది. ఇద్దరు వ్యక్తులు మద్యం సేవించి వాహనాలు నడుపుతూ అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు ఆపి వారి వాహనాన్ని తనిఖీ చేయగా మద్యం బాటిళ్లయితే దొరికాయి. వెంటనే ఇద్దరిని అరెస్ట్ చేసి సంబంధిత అధికారులకు అప్పజెప్పడం అయితే జరిగింది. ఇక తర్వాత న్యూస్‌లోకెళ్తే, కువైట్ పబ్లిక్ అథారిటీ ఆఫ్ ఫుడ్ న్యూట్రిషన్ ఒక ముఖ్యమైన నిర్ణయం అయితే తీసుకుంది. అల్ జహరా ప్రాంతంలో తనిఖీలు నిర్వహిస్తుండగా 5 కిలోల కుళ్ళిన లివర్‌నైతే అధికారులైతే గుర్తించారు. ఈ లివర్ గనక ఎవరైనా తింటే వారి ఆరోగ్యానికి హాని కలిగే ప్రమాదం ఉండడంతో అధికారులు దీన్ని నాశనం అయితే చేయడం జరిగింది. వెంటనే తగిన చర్యలైతే ఎవరైతే ఈ లివర్‌ని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేశారో వారి మీద తీసుకోవడం అయితే జరిగింది. తర్వాతి న్యూస్‌లోకి వెళ్తే, కువైట్‌లో ఒక షాకింగ్ సంఘటన అయితే వెలుగులోకొచ్చింది. కువైట్‌లోని అల్ రిహాబ్ ప్రాంతంలో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు పెద్ద చర్చగా అయితే మారింది. ఒక లగ్జరీ కార్ డ్రైవ్ చేస్తున్న కువైట్ వ్యక్తి, ఒక ప్రవాస వ్యక్తి ఉద్దేశపూర్వకంగా తన కారు ముందుకు దూకాడని అయితే చెప్తున్నాడు. అవును ఫ్రెండ్స్, మీరు వింటున్నది నిజమే. ఏప్రిల్ 27 అంటే ఈ రోజు ఈ సంఘటనపై ఎమర్జెన్సీ కాల్ అందుకున్న ఫర్వానియా పోలీస్ బృందం సంఘటనా స్థలానికి అయితే చేరుకుంది. అక్కడ పరిస్థితిని పరిశీలించి అక్కడ అసలుకు ఏం జరిగిందో పోలీసులకు అర్థం కాకపోవడంతో ఆ డ్రైవర్‌నైతే వివరణ అయితే అడిగారు. ఆ డ్రైవర్ చెప్తుంది ఏందంటే, ఆ ప్రవాస వ్యక్తి అకస్మాత్తుగా రోడ్డుపైకి దూకి తన కారు ముందు పడ్డాడని అతనైతే చెప్తున్నాడు. కానీ అధికారులు అతని మాటలు నమ్మకుండా గాయపడిన వ్యక్తిని వెంటనే ఫర్వానీ హాస్పిటల్‌కి అయితే తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉండడంతో ఐసీయూలో అయితే చేర్చడం జరిగింది. ఇదే సమయంలో డ్రైవర్‌పై హిట్ అండ్ రన్ కేసు నమోదు చేసి కస్టడీలోకి అయితే తీసుకున్నారు. ప్రస్తుతం పోలీసులు సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్‌నైతే పరిశీలిస్తున్నారు. ఇది యాక్సిడెంటా? లేదంటే ఉద్దేశపూర్వకంగా గుద్దాడా? లేదంటే ప్రవాసుడు నిజంగానే కారు ముందుకు దూకాడనే దానిపై పోలీసులైతే విచారణ జరుపుతున్నారు. ఇక ఈ సంఘటనపై త్వరలోనే నిజానిజాలైతే పోలీసులైతే రాబట్టనున్నారు. ఫ్రెండ్స్, మీరు గనక కువైట్‌లో ఉంటూ రోడ్లు గనక దాటుతుంటే గనక జాగ్రత్తగా రోడ్లు దాటండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. వీడియోని మర్చిపోకుండా మన తెలుగు వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇలాంటి కువైట్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన గల్ఫ్ ఎక్స్‌పర్ట్ తెలుగు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్‌లో పెట్టుకోండి.